సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయం మొత్తం వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నది. మొన్నటిదాకా వాలంటీర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు వాలంటీర్లను సరైన న్యాయం చేస్తాము, వాలంటీర్లకు కూటమి అధికారంలోకి వస్తే వాళ్ళకి తగినంత జీతము, అలాగే వాళ్ళకి కావాల్సిన ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా వాలంటీర్లపై ప్రేమలు కురిపిస్తూ వస్తుంది. అయితే మరోవైపు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని చెప్పేసి ఇప్పటికే ఈసీకి లెటర్ రాసింది. దానికి సంబంధించి కూడా ఈసీ ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటాయో ఆ ప్రోగ్రామ్స్ వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పేసి డిసైడ్ చేసింది. అయితే ఈరోజు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు కానివ్వండి, వాలంటీర్లు డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ మొత్తాన్ని కూడా ఈసారి సంబంధం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. సో ఇప్పుడు కొత్తగా వాలంటీర్ల పైన ఎలాంటి ప్రేమలు కూటమి ఎందుకు చేస్తుంది, వాలంటీర్లు ఏపీ రాజకీయాలను డిసైడ్ చేయబోతున్నారా, గెలుపులకు సంబంధించి ఓటములకు సంబంధించి వాలంటీర్లు ఎంతవరకు ఇంపాక్ట్ చూపే అవకాశం ఉందనేది ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ జీవన్ చారి గారు. చారి గారు నమస్తే. వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడు ఏపీ రాజకీయాలు చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారాయి. మొన్నటిదాకా వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ అని పవన్ కళ్యాణ్ గారు, వాలంటీర్లు అక్రమంగా దోచుకుంటున్నారు, ఓట్లు తొలగిస్తున్నారని చెప్పేసి టీడీపీ అందరూ కామెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వాలంటీర్లకి మేము న్యాయం చేస్తాము, వాలంటీర్లు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కూటమి మాట్లాడుతుంది. ఇక మరోవైపు ఎలక్షన్ కమిషను ఈ పెన్షన్స్ ఏవైతే ఇవ్వాలో, అలాగైతే గవర్నమెంట్ స్కీమ్స్కి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక సిద్ధం చేశాడో ఆ సిద్ధాంతాన్ని మొత్తాన్ని ఇప్పుడు ఆపేసేయాలని చెప్పేసి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఇది ఆపేశారు. సో ఏంటి, ఎలా చూస్తారు ఇదంతా? సో నడుస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు, జరుగుతున్నటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో బడుగు బలహీన వర్గాలపై నడుస్తున్నటువంటి దాడులుగా మనం అభివర్ణించాలి. అంటే ఇక్కడ మతోన్మాదము, రాజకీయ ఉన్మాదులు గత కొంతకాలంగా నిద్రలేచింది మొదలుకొని వాలంటీర్ వ్యవస్థపై పరోక్షంగా ప్రత్యక్షంగా దాడులు చేయడం, వాళ్ళని డీమోరలైజ్ చేసి మాట్లాడుతున్నటువంటిది తెలుగుదేశానికి వన్నెతో పెట్టిన విద్య. ఎందుకంటే వాళ్ళు కాల్మనీ రాకెట్ నడిపినటువంటి విన్నాణత ఉన్నటువంటి నాయకులు. వాళ్ళు ఎదుటి వారి బలహీనతలను వ్యభిచారంగా ఎలా మార్చాలో కూడా నేర్చుకున్నటువంటి విద్య వాళ్ళకుంది. వీళ్ళ అవసరాలకి ఆంబోతుల దగ్గరికి ఆవులను తోలేటువంటి స్వాభావిక భావజాలం ఉన్నటువంటి పార్టీ అది. ఈ రోజున గ్రామ స్వరాజ్యము, గాంధీజీ కలలు కన్నటువంటి ఈ గ్రామ స్వరాజ్యాన్ని పాలకులు అందిస్తే దాన్ని విచ్ఛిన్నం చేయడానికి 2014 నాటి జనభూమి కమిటీలను మళ్ళీ అంకురార్పణ చేయడానికి వేసేటువంటి ఈ ఉగ్రవాద రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఎన్నికల విధుల నుంచి వాలంటీర్ వ్యవస్థను తప్పించడానికి ఇది ఒక పెద్ద కుట్ర బన్నారు అనుకోవచ్చు. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే వాలంటీర్లు ఏమీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఉంటూ ఒక సర్వీస్ మోటోతో చేస్తున్నటువంటి వ్యవస్థ. నిన్నగాక మొన్న శ్రీకాళహస్తి తెలుగుదేశం యాస్పిరెంట్ వాలంటీర్లని ఉగ్రవాదులుగా మాట్లాడతాం. అవును, బొజ్జల సుధీర్ రెడ్డి గారు మన గట్టి చట్నీ అచ్చెన్నాయుడు పార్టీ లేదు, బొక్క లేదు అని చెప్పి నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా మాట్లాడేటువంటి అచ్చెన్నాయుడు అది ఆయన వ్యక్తిగత సమాచారం, పార్టీకి సంబంధం లేదు అంటాడు. పొద్దుటూరులో ఒక తెలుగుదేశం నాయకుడు సీటు ఇవ్వక భంగపడినటువంటి ఒక నాయకుడు గొడ్డలిపు తీసి బజార్లో కొడతామంటాడు. మరి నేను నటుడిని, పవర్ స్టార్ని, బొంగు స్టార్ని అని చెప్పి ఇప్పుడు అడుక్కు తింటున్నాడు, ఓట్లేండి బాబు, ఓట్లేండి బాబు అని. ఆయన ఉంటాడు మనీ ట్రాఫిక్, ఉమెన్స్ ట్రాఫిక్ చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడు. అంటే ఇక్కడ ఎంతసేపు జన్మభూమి కమిటీలు మాత్రమే నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి కమిటీలుగా భావించి బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమయానికి టైం ప్రకారం మేలుకొలుపు చేసి వాళ్ళ ఫెన్షన్లు ఇస్తుంటే ఈరోజు వాళ్ళ ఫెన్షన్లకి నోట్లో దుమ్ము కొట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది అని చెప్పారు. 15 రోజుల క్రితం పురుడు పోసుకున్నటువంటి ఒక ట్రస్ట్లో ఇదో వైట్ హెయిర్ అసోసియేషన్ సెగ్గడ్డల రమేష్ కుమార్, ఒకప్పుడు ఆయన అధికారంలో ఉండి సుజనా చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు, ఈయన ఒక హోటల్లో కూర్చొని
పంచాయతీలు పెట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేసినటువంటి వీళ్ళ మాటలు నమ్మి ఈసీ తీసుకోవడం, అసలు ఈసీకి మరి ఏ ఆధారాలు దొరికి అర్థం కావట్లేదు. ఎందుకు వాడు వాలంటీర్ పైన వేటేసి తెలియట్లేదు. వాలంటీర్ల పైన వెయిట్ వేసారంటే వాలంటీర్లు పెన్షన్లు బట్టే టైంలో, ఎందుకంటే ఇది ఎలక్షన్ మూమెంట్, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కేవలం పెన్షన్ మాత్రమే వాళ్ళు ఒకటి ఇస్తారు. మిగిలిన సంక్షేమ పథకాలు మొత్తము కూడా త్రూ ఆన్లైన్లో వెళ్ళిపోతుంది. రెండోది, ప్రతి నెల వచ్చేటువంటి ఆ 3,000 రూపాయలను తీసుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఏర్పాటు చేసుకునేటువంటి వ్యవస్థ వచ్చినప్పుడు ఈ రోజున వాళ్ళని ఇవ్వకుండా లేట్ చేయడం కారణం ఎవరండి? గ్రామ సచివాలయం వాళ్ళు ఇవ్వగలుగుతారా? అంటే అందులో ఆ ఫంక్షన్స్లో తెలుగుదేశం కార్యకర్తలు లేరా? తెలుగుదేశం ఓటర్లు లేరా? బీజేపీ ఓటర్లు లేరా? పవన్ కళ్యాణ్ ఓటర్లు లేరా? అంటే ఆరంభమే మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థ మీద గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసేటువంటి కృషిని కించపరుస్తూ మాట్లాడేటువంటి వ్యక్తిత్వాన్ని అలవాటు చేశారు. స్లో పాయిజన్కి ఎక్కిచ్చేశారు. కరోనా సమయంలో చంద్రబాబు గారు ఎక్కడున్నారండి? ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? మన ఉత్తర కుమారుడు ఎక్కడున్నారు? పురంధరేశ్వర్ గారు ఎక్కడున్నారు? ఎప్పుడన్నా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టారా? అద్దాల మేడలో కూర్చొని జూమ్ మీటింగులు పెట్టుకొని పురాణ ప్రవచనాలు చెప్పుకున్నారు తప్పితే ఏం జరుగుతుంది, ఎంతమందికి ఎలా వచ్చిందని ఎవరన్నా ఒక్కరోజన్నా వచ్చి పరామర్శ సందర్భాలు ఉన్నాయండి? పైగా సిగ్గు లేకుండా బహిరంగంగా నేనుంటే కరోనా వచ్చింది తమ్ముడు అంటే అడ్డమడి కూర్చొనేవాడేమో. అంటే ఎంతసేపు నిద్రలేచింది మొదలుకొని బడుగు బలహీన వర్గాల మీద దాడి చేయడమే కూటమి యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే, రేపొద్దున ఇదే వ్యవస్థ కనుక కొనసాగితే అమ్మఒడి పథకాలని నిర్వీర్యం చేస్తారు. అవి కూడా ఎవరు అంటే ఇక్కడ ఈయన 25,000 ఇస్తానన్నా 30,000 ఇస్తానన్నా చంద్రబాబు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ రోజున ఓ రకంగా చెప్పాలంటే వాలంటీర్లను ఎప్పుడైతే ఈ ప్రభుత్వ సంబంధ కార్యకలాపాల నుంచి బయటపడేశారో వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిపోయారు. ఇప్పుడు నేరుగా నిర్భయంగా నిస్సంకోచంగా ప్రతి ఇంటి తలుపు తట్టి మీకు పెన్షన్ ఇవ్వకుండా ఆపినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే సగ్గడ్డల రమేష్ గారి యొక్క ప్రోద్బలంతో చంద్రబాబు నాయుడు గారు ఆపించారని ప్రతి ఇంటికి వాళ్ళ కుటుంబ సభ్యులకి వెళ్ళి చెప్పుకునేటువంటి స్థితి అవకాశం ఎవరిచ్చారండి? మీకు కోపం ఉంటే తిట్టండి, కానీ రమేష్ గారిని ఒక మాజీ సిఎస్ని ఒక అధికారిని పట్టుకొని మీరు అలా అంటే కరెక్ట్గా చారి గారు. ఆయన సిఎస్గా పనిచేశాడు. ఆయన చేసిన అకృత్యాలు ఏంటండి? నీవు ప్రభుత్వంలో ఉండగా నీకు హైదరాబాదులో ప్రతిపక్ష నాయకులతో నువ్వు సమావేశం అవడం ఏంటండి? ఆ రహస్య ఒప్పందం ఏంటి? నువ్వు చేయొచ్చా పని? ఈ రోజున ప్రభుత్వ ఎన్నికల సమయంలో ఎవరన్నా ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐ స్థాయి వాళ్ళు కానీ ఒక చిన్న ఆర్ఐ కానీ వాలంటీర్ వెళ్ళినా కూడా మరి ఈసీ కొరడా చొలిపించినప్పుడు మరి ఆ రోజు ప్రభుత్వం కళ్ళు మూసుకుందా? కేంద్ర ప్రభుత్వం ఈసీ ఏం చేశారండి? తీసి పక్కన పడేయద్దా? అంటే ప్రభుత్వ ఫలాలు అందుకునేవాడు నీకు ఓటర్లు కాదు, నీకు వాళ్ళ అవసరం లేదు. నీకెవరు మనీ అందించేవాళ్ళు, బ్యాంక్ స్కాములు దోపిడీ చేసిన వాళ్ళు, పారిశ్రామిక వీళ్ళు ఓట్లేస్తే గెలుస్తావు నువ్వు. కాబట్టి ఇక్కడ ఈ రోజున ఆరంభం వాలంటీర్ 2,50,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇంటూ 5 లక్షలు వేసుకోండి. ఆ ఇంటికి 3 ఓట్లు ఉంటాయిగా. అప్పటికి ఎన్ని లక్షల ఓట్లు పోయినాయి? వాళ్ళ బంధువుల సింపతి ఎంతమందికి ఉంటుందండి? ఈ తీసుకునే పథకాల ఓట్లు ఎంతమంది ఉంటాయి? అంటే నీవు ఏదో చేద్దాము అనేటువంటి ఒక దురుద్దేశం అది నీ పాలిటి శాపంగా మారిందని ఎందుకు గ్రహించలేకపోతుందో అర్థం కావట్లేదు. సంక్షేమ పథకాలు రేపు వస్తాయని గ్యారెంటీ ఉందా? అందుకు వాళ్ళు కొత్త సంక్షేమ పథకాలు కొత్త మేనిఫెస్టో సంవత్సరానికి 3 పిల్లలు కానండి ఒక్కొక్కరికి 15,000 ఇస్తాను అంటే 5 సంవత్సరాల పిల్లల కంటే మిగిలిన జీవితంతో కూడా పోషిస్తాడు. వీళ్ళ ప్రధాన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీసు డబ్బులు వస్తాయా మిగిలిన సంవత్సరాలకి? నీ లోకేష్ 3 పిల్లలు కనిపించు ముందు. ఆయన సామర్థ్యుడు సమర్థత ఉన్నోడైతే అంటే నీకు ఓట్ బ్యాంక్ కోసం పిల్లల్ని కనమంటావా? గతంలో పిల్లల్ని కనద్దంటావా? అంటే నీ నోటికి ఏది వస్తే అద్దు అదుపు లేకుండా వాగ్దానాలు చేస్తారా? 20,000 30,000 ఒకప్పుడు మీరు మాట్లాడిన మాటలే కదా ఇవన్నీ.
మళ్ళీ ఒక జర్మనీ అయిపోతుంది, మళ్ళీ ఒక శ్రీలంక అవుతుంది, మీరు వస్తే సింగపూర్ అవుతుందా ఇది? కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు మతి భ్రమించి నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజున వాలంటీర్ వ్యవస్థని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వీర్యం జరుగుతుంది. పొరపాటున గనక పథకాలు అందుకున్న వారు కూటమికి ఓటేసినా తెలుగుదేశానికి ఓటేసినా మీ నోట్లో మీరు మట్టి కొట్టుకున్నట్లే. ఈ పథకాలు మొత్తం రద్దు అవుతాయి. ఇప్పుడు కాస్త కోస్తో కాల ఎరగరేసుకొని గౌరవంగా బతుకుతున్నారు. మళ్ళీ మీరు ఇంకుడు గుంతలు తవ్వుకోవడానికో సెప్టిక్ ట్యాంకులు తవ్వడానికో చెట్లు కొడతానికో తప్ప మిమ్మల్ని దేనికి ఆయన ఉపయోగించుకోడు. ఆయనకు కావాల్సింది సాధారణ ఓటర్ల అవసరం లేదు. పార్టీ ఫండ్ ఇచ్చేవాళ్ళు కావాలి, పారిశ్రామికవేత్తలు కావాలి, బ్యాంకులు దోపిడీ చేసేవాళ్ళు కావాలి, బలహీనతల పైన వాడుకునేటువంటి ఆడవాళ్ళు కావాలి తప్ప ఓటర్లు అక్కర్లేదండి. ఎంత దౌర్భాగ్యం అండి. ఈ రోజున 1వ తారీఖు సరే వాళ్ళంటే బ్యాంకు హాలిడేసు, 2వ తారీఖు 3వ తారీఖు మళ్ళీ పాత పద్ధతి తీసుకొచ్చారుగా. వీళ్ళకి ఆధార్ కార్డు బయోమెట్రిక్ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వీళ్ళు గ్రామ సచివాలయానికి వెళ్ళాలి. అక్కడ వీళ్ళెవరు వాళ్ళు గుర్తుపట్టాలి. అంటే నిజంగా వాళ్ళ కడుపు మీద కొట్టినట్టేగా. అంటే ఈసీ అయినా ఎందుకు ఇలా నిర్ణయాలు తీసుకుంటుంది? అంటే ఇక్కడ ఈసీ ఎందుకు నిర్ణయం తీసుకుందంటే ఇప్పుడు ఆ డబ్బులు 3,000 20,000 10,000 ఎంతో పంచేటప్పుడు ఈ పార్టీకి ఇది జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఓటేయండి అమ్మా అని ఆ 3,000 ఇస్తుండడం వల్ల వాళ్ళ ఇంపాక్ట్ పడుతుంది రాజకీయాలపై, ఆ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుందని కదా. ఇది అజ్ఞాన ప్రక్రియ కదా. ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా చెప్పరాపోయి వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ కాదు, అదే అండి, సామాన్య కార్యకర్త చెప్పుకోలేరా? ఇప్పుడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు వాళ్ళు? కరెక్ట్. ఇప్పుడు అది కూడా ఇప్పుడు టీడీపీకి నష్టం ఒక విధంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నష్టమో లాభమో ఆలోచిస్తే కేవలం పేదలకు ఇచ్చేటువంటి 3,000 రూపాయలు వాలంటీర్లు ఇస్తున్నారు తప్ప మిగిలినటువంటి ఏ పథకాలు కూడా వాళ్ళ ద్వారా వెళ్ళవు. ఈరోజు బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైనా లెటర్ కావాలన్నా ఈ రోజున వాళ్ళు తెచ్చి ఏదో పెడుతున్నారు. నువ్వు మళ్ళీ పాత పద్ధతి తీసుకొస్తున్నావే. 30 ఏళ్ళు వెనక్కి పోయిందని, 30 ఏళ్ళకి పనిచేసింది నువ్వే కదా. జగన్ మళ్ళీ గెలిస్తే రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి పోతుందంటే 30 ఏళ్ళ క్రితం నువ్వే ఉన్నావుగా. అంటే ఆయన ఏం చేయదలుచుకున్నాడో, ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా ఏ వర్గం చేతిలో పెట్టాలనుకున్నాడో తెలియని పరిస్థితి. ఇక్కడ నేను నిస్సిగ్గుగా ధరలు తగ్గించి నాణ్యమైన మద్యాన్ని అందిస్తాము. సిగ్గుండక్కర్లా? సిగ్గెందుకు? దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మద్యం కంటే ఈ మద్యం 100 రెట్లు నయంగా ఉందండి. మరి ఇప్పుడున్న మద్యం దాగి ఎంతమంది మరి గతంలో నీవు ప్రభుత్వంలో ఉండగా ఇచ్చిన పర్మిషన్స్ అవి ఏపీలో కొన్ని కంపెనీ బ్రాండ్స్ నువ్వు ఇచ్చిన పర్మిషన్వేగా, అవన్నీ అసెంబ్లీలో డిస్ప్లే చేసి చూపించారు కదా. మరి నీవు చేసిన విద్య నీరాజేషాన్ని ఎట్టుందండి, బొట్టు పెట్టాము జుట్లు బీక్కుండా సార్ తీసుకొస్తున్నారు. అంటే ఏ కాడికి నిద్ర లేచింది మొదలుకొని రాత్రికి పడుకొని పోయే వరకు నీవు సామాజికంగా నీ పార్టీకి నువ్వు వస్తే నువ్వు ఏం చేస్తావు అనేది చెప్పకోకుండా, నువ్వు చేసిన మంచి పనులు కూడా దిక్కుమాల పనులు కూడా చెప్పుకోకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద ఆడిపోసుకోవడమే ప్రధాన యాత్ర సాగుతుంది తప్పితే అదేమంటే 2 పత్రికల దగ్గర పెట్టుకొని జరగబోయేది ముందుగానే ఒక కథ అల్లి వారం ముందే దాన్ని ఫోకస్ చేసి మళ్ళీ ముందుకు తీసుకొచ్చి తోచితో చాలా కాదు ఎలా అని చివరికి ఒక మెకానిజానికి జర్నలిజం తీసుకుని వెళ్ళి మెకానిజం తీసుకొచ్చి పూర్తి స్థాయిలో వ్యవస్థ పైన మీరు చేసేటువంటి వింత నాట్యం వల్ల బలైపోయేది ఎవరంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు మాత్రమే. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఓటేయమాకండి, జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రభుత్వం ఇంకా రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నవాడు రేపు ఓట్ బ్యాంక్ దాకా పోడండి. వాడు పూర్తి స్థాయి నిగడదాన్ని పడుకుంటాడు. అంటే చాప కింద నీరు మాదిరిగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పథకాలని నిర్వీర్యం చేయడానికి మేము వస్తే ఈ పథకాలన్నీ ఇవ్వము, మీ నోట్లో దుమ్మే అని చెప్పడానికి చేసినటువంటి తొలి ప్రయత్నమే వాలంటీర్ల ద్వారా పథకాలు అందకుండా చేయడానికి ఇచ్చినటువంటి మొదటి ప్లాన్లో వీళ్ళు సక్సెస్ అవ్వచ్చేమో కానీ దీని ఇంపాక్ట్
పథకాలు తీసుకున్నవాడు, పథకాలు అందినవాడు, లబ్ధి పొందినవాడు నిజంగా కనుక నీతి గలవాడైతే తెలుగుదేశానికి మాత్రం ఓటు వేయకూడదని నేను అప్పీల్ చేస్తున్నానండి. ఓకే. ఎందుకు మీకు ఇప్పుడు మీకేమైనా పర్టికులర్ ఎజెండా ఉంటే చెప్పండి, మీరు మీ ఎజెండా అని. మీరు వాళ్ళని ఓటు వేయొద్దని చెప్పడం కరెక్ట్ కాదు కదా. నాకు ప్రజాస్వామ్యంలో మాట రైట్స్ నాకు ఉన్నాయండి. భావ స్వేచ్ఛ ప్రకటన నాకు ఉంది. మీ స్వేచ్ఛ ప్రకటన మీకుంది, మాకుంది. నేను ఒకటే చెబుతున్నాను, మీరు ఓటు నేను ఒకటే చెప్తాను, మీరేంటి మీరు ఓటు వేయరని చెప్పండి. దాంట్లో నేను 10 మందికి నేను చెప్పుకుంటాను జరుగుతున్న నష్టాలు ఇవి. నా హిందూ దేవాలయ వ్యవస్థకు నష్టం చేకూర్చున్నటువంటి రాక్షసుడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాన్ని సంరక్షించడం. జగన్మోహన్ రెడ్డి హయాంలో 22 ఎన్ని దేవాలయాలు కూల్చేయలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కృష్ణా నది చుట్టూ ఉన్నటువంటి ఎన్ని దేవాలయాలు బ్యాక్ చేసుకోవాలి. పుష్కరాల సమయంలో 22 దేవాలయాలు కూల్చినటువంటి ఘనత ఎవరిదండి? చంద్రబాబుది కాదా? దాన్ని మొత్తం రెస్టోర్ చేసే మన ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయిగా. గోహత్యాపాతకం ఎవరిదండి? దుర్గగుడి కింద ఉన్నటువంటి గోశాలలో ఆవులను చంపింది ఎవరండి? మీరు కాదా? దేవస్థాన భూముల్ని అన్యాకరణ చేసింది మీరు కాదా? గోబ్రాహ్మణ మాన్యాలు మీరు కాదా? పుష్కరాలకు సాగు కారణాలు మీరు కాదా? ఏ ఎంక్వైరీ చేశారు దీని మీద? మీరు నిద్ర లేచింది మొదలుకొని ఎంతమంది బ్రాహ్మణులకి ఉన్నటువంటి కమ్యూనిటీకి ఎంతమంది ఎన్ని సీట్లు ఇచ్చారండి మీరు? 3% తక్కువ ఉన్నటువంటి నీ కమ్యూనిటీకి 32 సీట్లు ఇచ్చారా? అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మీ మనుషులే కనపడరా? వాళ్ళు గెలిచే వాళ్ళకి సీట్లు ఇచ్చుకుంటారండి. వాళ్ళు ఎవరికి వాళ్ళు మీరు ఎలా చెబుతారు? అర్థం అంటే టిప్పర్లు తొలుకునేవాడు గెలవడా? అంటే వాళ్ళు చిన్న చూపు. నీకు చిన్న చూపు. మంగళ తోక కత్తిరిస్తాను, బ్రాహ్మణ పిలకలు కత్తిరిస్తాము, ఏంటి మాట్లాడతారు మీరు? మాకు అన్నీ తెలుసు, గుడి మెట్లు కూడా ఎక్కించను. మాటలు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా? అంటే ఆయనకేమన్నా మైండ్ పోవచ్చు, మాకు మైండ్ పోలేదండి. కాబట్టి ఇక్కడ అవినీతికి కేర్ ఆఫ్ నీవు, అవినీతిని ప్రోత్సహించింది మీరు. 5 సంవత్సరాల్లో మార్పు తీసుకొచ్చాడు, సంక్షేమాలు అందించాడు, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఏ జీవాల మీద అయితే మీరు కోర్టు మెట్లెక్కి ఆపగలిగారో అవినీతి మీకు శాపాలు కాదా? మాకు వైసీపీ ప్రభుత్వానికి అది ప్లస్ కాదా? అంటే నీవు చేస్తే సంసారం, మేం చేస్తే వ్యభిచారం. ఇదే సంకేతం. ఎంత నిద్ర లేచింది మొదలుకొని ఏ రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కుటుంబాలను విడగొట్టాలి, కుటుంబాల్లో చిచ్చు పెట్టాలి. అంటే ఎదుటివాడి యొక్క రక్తపు కూడు నీకు అమృతంలా కనబడుతుంది. చూడండి, ఇంకా చాలా చేస్తారు. ఫస్ట్ టైం ఇది వాలంటరీ వ్యవస్థ పడ్డారు. రేపు ఇంకోటి గుడ్డలు కప్పినంత విగ్రహాలకు గుడ్డలు కట్టినంత మాత్రాన రోజు చూసేవాళ్ళు కాదు, గుర్తురాదా ఇది రాజశేఖర విగ్రహం, ఇది రామారావు గారి విగ్రహం తెలియదా? మరి తెలుగుదేశం ఆఫీస్ ముందు బ్యానర్ ఎందుకు తెలియదు? ఈసీకి దృష్టి పడలేదా? పార్టీ ఆఫీస్ దగ్గర బ్యానర్లు ఎందుకు పెట్టారు? అది ప్రచారం ఎవరైనా పెట్టుకోవచ్చు. బ్యానర్లు కూడా బ్యాన్. తాడిపర్తిలో మన ఎర్రగొండపాలెంలో వైసీపీ మన వాటర్ ట్యాంకులు సప్లై చేస్తున్నారు నీళ్లు. చంద్రబాబు నాయుడు బొమ్మను వాటర్ ట్యాంకులు అవి ఎందుకు మీరు రంగు మార్పించట్లేదు? ఎక్కడో పథకాలకు ఆఫీసులు వేస్తే మీరు కోర్టులకు వెళ్ళారుగా. అంటే అన్ని వ్యవస్థల్ని మన గుప్పెట్లో పెట్టుకొని జన్మభూమి కమిటీలను మళ్ళీ వేసుకుంటూ మళ్ళా ఆంధ్రప్రదేశ్ని బడుగులుగానే ఉంచాలి. మనకు గతంలో త్రిశూలం సినిమా ఒకటి ఉంది. ఆ త్రిశూలం సినిమాలో రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు, నూతన ప్రసాద్ ముగ్గురు ఉంటారు. ఆ ఊరికి ఒకటే పేపర్ వస్తుంది, ఈనాడు పేపర్. ఆ సినిమాలో చూపించారు కొత్త చోట్ల. ఆ పేపర్ చదివితే వీళ్ళ అకృత్యాలు మొత్తం గ్రామస్తులు తెలుస్తాయని దాని రాకుండా అడ్డుకట్ట కట్టినటువంటి సినిమా ఒకటి మనం చూసాం. ఇట్లా నిద్ర లేచింది మొదలుకొని పేపర్ తీస్తే బండబూతులు అని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యతిరేక పవనాలని ప్రచారణ చేయడానికే పత్రికలు కంకణం కట్టుకుంటే ఆ పత్రికలకు మీరు ఒత్తాసు పలుకుతూ బడుగు బలహీన వర్గాల వారికి పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తూ మీరు పథకాలను ఆపించేటువంటి ప్రయత్నాన్ని నాంది పలికారు అని అంటే మిమ్మల్ని మనుషులు అనాలా, ఉగ్రవాదులు అనాలా, ఆర్థిక తీవ్రవాదులు అనాలా,
రాజకీయ మతోన్మాదులు అనాలా, ఏ పదాలు అన్నా కూడా రామాయణ భారత భాగవతాల్లో వీళ్ళకి పదాలు దొరకవండి. సరే ఇప్పుడు అవన్నీ ఓకే, ఇప్పుడు ఏంటి వాలంటీర్లు ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? 100% వాలంటీర్ ఇంపాక్ట్ కూటమికి చేదు అనుభవాన్ని తీసుకొస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచిలో కూడా ఒక చెడు ఎతకం, ఒక చెడులో ఒక మంచి ఎతకం అన్నారు. ఈరోజు వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిపోయారు. ధైర్యంగా తలుపు తట్టి చెబుతారు తెలుగుదేశానికి ఓటేయద్దు అని. మీ కడుపు కొట్టారు, మీ నోట దుమ్ము కొడతారు, పథకాలు రావు, ఇలా ఆపిస్తారు. వీళ్ళు నిజంగా పొరలాడిస్తానా వాళ్ళు నమ్మరండి. ఎందుకంటే అంత డెప్త్గా వెళ్ళిపోయినాయి. నేను ఒక వాలంటీర్ మాట్లాడింది, అవును సార్ మేము గోతాలే మోస్తున్నాం, మీరు చేసినట్టు అకృత్యాల మొత్తాన్ని మేము గోతాలతో మోసి తీసుకెళ్ళి గంగలో పారేస్తాను, ఆ ఒడ్డుకు చేరుతున్నాయి, మళ్ళీ మమ్మల్ని ఏం చేయమంటారు అంటే, అందులో నీ కమ్యూనిటీ వాళ్ళు కూడా వాలంటీర్లు ఉన్నారుగా, అన్ని వాలంటీర్లు ఉన్నారుగా, వాళ్ళ నోట్లో మట్టి కొడతాం ఎందుకండి? వాళ్ళు ఇక హాని చేశారా? పోనీ సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నారా? కాబట్టి నీవు చేసేటువంటి ఒక అకృత్యపు ఆలోచన చిన్న చిన్న కుటుంబాలని చితక కొట్టి వాళ్ళపై వాళ్ళ సమాధులపై మీరు పదవులు చేసుకుందామంటే మిమ్మల్ని శవాల మీద పేలాలు ఏరుకుంటూ బతికేటువంటి ఆ చిల్లర బతుకు కూడా చేయకపోతే ఏమండి? 3,000 రూపాయలు ఇస్తున్నారు సార్. ఇక్కడ ఇప్పుడు జగన్ రెడ్డి 3,000 ఇస్తున్నాడా 10,000 ఇస్తున్నాడా మ్యాటర్ కదా, ఇక్కడ అధికారంలో రావడం మ్యాటర్. ఏ పార్టీకైనా, అది వైసీపీకైనా టీడీపీకైనా జనసేనకైనా, దానికోసం వాళ్ళు గెలవడం కోసం ఎన్ని కేసులైనా వేస్తారు, ఎన్ని ప్రలోభాలైనా పెడతారు. మనిషికి ఒక పార్టీకి ఒక భావజాలం, ఒక నీతి నియమాలే ఉండవండి. రాజకీయాల్లో నీతి ఉన్న ఒకప్పుడు అయిపోయింది, రాజకీయాల్లో నీతి ఇప్పుడు లేదు. ఓకేనా? రాజకీయాలు ఎంతసేపు గెలవడం ముఖ్యం సార్, ఏ పార్టీకైనా గెలవడం ముఖ్యం. అది గెలిపానండి, దిక్కుమాలని గెలుపది ఎందుకు గెలుపు కాదు వాళ్ళు. సరే దాన్ని గెలుపు అంటారా? ఎందుకు అనుకోరు? నేను అదే ఒకడి యొక్క నిన్న ఇందాక తిడుతున్నాడు సారా, సిగ్గుండక్కర్లా మీకు? ముసలాళ్ళు బయటకు వచ్చి నాకు 2 కాళ్ళు పోయినారా గాడిద కొడక, నేను ఎలగలుగుతానా? గత మొదలు మమ్మల్ని చెట్ల కింద కూర్చోబెట్టి సద్దిన మూట తెచ్చుకోమంటారా? ఈ నోట మౌనపడని తిడుతున్నారా? ఆ జాలతో ఎంత కసిపడితే ఆ ముసలాళ్ళు తిడుతున్నారండి. వాళ్ళ శాపాలు మీకు ఆనందంగా ఉంటాయా? ఆయన సిగ్గు బతుకులు మీకు ఎందుకు తిట్టినా పట్టించుకోరు వీళ్ళు. సిగ్గు విడిచినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ, అందులో కలిసినటువంటి బీజేపీ పార్టీ. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆమోదించినట్టేనా? ఆయన లెక్కర్ తక్కువ రేటుకి ఇస్తాను, మంచిది ఇస్తానంటే సమర్థించారా? అదే లెక్కర్ మాఫియాలో ఉన్నటువంటి వ్యక్తికి నీవు ఎంపీ సీట్ ఎలా ఇచ్చారండి? ఏం చేద్దామని సమాజానికి అంటే మీరు చేస్తేనా ఒప్పులా? ఆ కొలుకుపూడి శ్రీనివాస్ ఆయనకి సీటు సార్, అదే తప్పే ఉంది. వాళ్ళు ఇప్పుడు మీరు ఇందాక మీరు అన్నారు కదా టిప్పర్ డ్రైవర్కి మేము సీట్ ఇచ్చామని, అట్లనే వాళ్ళు కూడా సామాన్య కార్యకర్త. టిప్పర్ డ్రైవరు MA BEd, ఒక నాయకుడు తలకాయ పట్టుకొస్తే 1 కోటి రూపాయలు ఇస్తాను అన్న వ్యక్తికి సీట్ ఇస్తే రేపు ఎంతమంది తలకాయలు తెస్తాడండి? అక్కడ ఇంటర్ ఫీలింగ్ అది ఉందిగా నీకు? అంటే నువ్వు సమాజాన్ని ఎటువంటి వ్యక్తులతో నువ్వు పాలన చేయదలుచుకున్నావు? కంపారిజన్, పబ్లిక్ కంపారిజన్ చేయరా? వైసీపీలో కూడా 40-50 మంది 60 మంది ఉన్నారు. ఎవరు కేసులు ఉన్నారు. ఎవరు కూడా తలకాయలు తీస్తాము మొలకాయలు తీస్తామని చెప్పి అనలేదే. ఎవరైనా మాట్లాడారా? మీలాంటి ఉన్మాద మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారా? అంటే మీరే అంటారు, మీరే సమర్థిస్తారు, మీరే బుదరజల్లుతారు, మేము కడుక్కోవాలి. ఈ రోజున వృద్ధులు పెన్షన్దారులు బయటకు వచ్చి తిడుతున్నారు అంటే అవకాశం మీరు ఎందుకు ఇచ్చుకోవాలండి? ఎంత అరాచకం అది! రేపొద్దున పిల్లలకి ట్యాబులు తీసేయమంటారు, ఎగ్జామ్స్ రాయకుండా చేస్తారు, ట్యాబులు తీసేసుకుంటారా? ఆ ట్యాబ్లో ఇంపాక్ట్ ఉంటుంది, అందులో మెసేజ్లు పెడుతున్నారు. ఇంకో దరిద్రుడైతే పేపర్లో అశ్లీల దృశ్యాలు చూస్తున్నారు. ఈయన ఎప్పుడు తెంగు చూసాడు అక్కడ కూర్చొని, 86 ఏళ్ల వయసు, సిగ్గుండక్కర్లా? అంటే మన చేతికి ఎదస్తూ రాయటమే. ఇదే మహాభారతం, రామాయణం, భాగవతం రోజు రంగానే ఈ భూత భాగవతం చదువుతూ కూర్చోవాలి, భగపురాణాలు చదువుతూ కూర్చోవాలి. కాబట్టి తెలుగుదేశానికి ఓటు వేసి కనుక పొరపాటున కనుక ఇటు గెలిచాడు అనుకోండి పొరపాటున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాలు రావు. మళ్ళీ మీరు జన్మభూమి కడులు పోయి ఇంకొన్ని గుంటలు తవ్వుకోవాల్సిందే, వాళ్ళకి ఊడిగం చేసుకోవాల్సిందే, వాళ్ళ పాయికణాలు కడుక్కోవాల్సిందే, వాళ్ళ మొలలు కడగాల్సిందే, కడిగిస్తారు కూడా ఈసారి. కాబట్టి పథకాలు అందుకున్నటువంటి విఘ్నులందరూ కూడా జాగ్రత్తగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. ఏది మంచి ఏది చెడు, ఎవరు ఉపకారి ఎవరు అపకారి అనే విషయాన్ని కనుక మీరు పరంగిత జ్ఞానంతో కనుక
ప్రవర్తించకపోతే మన బతుకులకి చంద్రగ్రహణం తప్పదు అని చెబుతాను నేను. మరి చంద్రగ్రహణమో సూర్యగ్రహణమో జగన్ గ్రహణమో చూడాలి. కానీ వాలంటీర్లు మాత్రం ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు నేను ఒక పాయింట్ అగ్రీ చేస్తాను. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చాలామంది ముసలాళ్ళు పాపం ఎండలో కూర్చొని బయట కూర్చొని చాలా ఇబ్బందులు పడతారు. ప్రాణాలను తెగించి అవును, ప్రాణాలకు తెగించి నీ కుటుంబాలను బాగుపరచలేదా వాళ్ళగా? ఆ రోజు ఏమయ్యారు? మీ నోట్లో ఏం మట్టి పెట్టుకున్నారు? 2 సంవత్సరాల పాటు మరణ మృదంగంలో వాళ్ళు పనిచేశారండి. వాళ్ళ కాళ్ళు గడి దండం పెట్టినా కూడా మనకు సిగ్గురాదు. ఎంత సేవ చేశారండి వాళ్ళు. వాళ్ళు ఉన్మాదులు అంటారా? గుడ్డలప్పు తీసి కొడతారా? మిమ్మల్ని కొట్టించుకోకుండా చూసుకోండి. చూద్దాం ఎవరిని కొడతారు, టీడీపీకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, వైసీపీకి ఎంత లాభం ఉంటుంది ఈ ఇష్యూ మీద. దీన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం కోసం ట్రెజరీలో డబ్బు లేదు అందుకే కావాలని చేశారు. ఓ పక్కన ఈసీ ఆ నిమ్మగడ్డ రమేష్ ఆయన లెటర్ పెట్టాడయా, మేము పరిశీలించాము అని కేంద్ర కమిషన్, ఎన్నికల కమిషనే దీన్ని చేస్తే జగనే కావాలని అలా చేయించాడంటాం. అది నీతిమాలిన రాతలు కాదా? నీతిమాలిన మాటలు కాదా? ఈ కొడుకులు సిగ్గుందా కనీసం వాళ్ళకి? అంటే మీ ఇద్దరు లేచాక మీ తుడుతున్న మేము కడుక్కుంటూ కూర్చోవాలా? ఇదే జర్నలిజం అండి. ఇది నిజంగా వాలంటీర్లని ఒక రకంగా చెప్పాలంటే మనం వ్యవస్థను కనుక కాపాడుకోకపోతే రేపు మన జీవితాలు మొత్తము శంకరగిరి మాన్యాలు పడతాం ఖాయం. సరే, అది కూడా చూద్దాం. చెప్తున్నా కదా ఈ ఇంపాక్ట్. కానీ వాలంటీర్లు ఏదైతే పెన్షన్కి సంబంధించింది మాత్రం ఖచ్చితంగా ఒక బ్లెండర్ మిస్టేక్. మరి అది ఈసీ ఎందుకు నిర్ణయం తీసుకుంది, మరి దాని వెనకాల ఏముందో అది కూడా తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ చారి గారు. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.